విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. సెప్టెంబర్ మాసంలో మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. మేషరాశి అనగానే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. ఆ, ఈ, ఊ, ఏ, లు, లే, ఏ, చూ, చే, చో, లా, లీ, లు అనేటువంటి అక్షరాలు కనుక మీ పేరుతో మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. అయితే ఈ మాసంలో గమనించినట్లయితే ఉద్యోగస్తులకు చాలా చక్కటి అభివృద్ధి ఉంటుందని చెప్పొచ్చు. అనుకూలమైనటువంటి సమయం. ఉద్యోగాల్లో మార్పు కానీ, కొత్త అవకాశాల కోసం కానీ మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుంది. అలాగే ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రిక్ కానీ, ఎలక్ట్రానిక్ రంగాలలో కొత్త ప్రాజెక్టులు ఫలవంతమైనటువంటి విజయాన్ని సాధించడం జరుగుతుంది. మార్కెటింగ్ రంగంలో వాళ్ళకి విజయవంతమైనటువంటి ప్రణాళికలు లబ్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగస్తులు పదోన్నతులు, ఆదాయం పెరుగుదల ఉండడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపార అభివృద్ధి ఎక్కువగా జరిగేందుకు అవకాశం ఉంది. వాణిజ్య రంగంలో ఉన్న వాళ్ళకి ఆశాజనకమైనటువంటి ఫలితాలు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. వాణిజ్య ఒప్పందాలు సాఫీగా సాగుతాయి. విదేశీ వ్యాపార సంబంధాలు కూడా చక్కగా బలపడతాయని చెప్పచ్చు. ఆర్థిక పరిస్థితిని గమనించినట్టయితే ఆభరణాలు, విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులకు అనుకూలమైనటువంటి కాలము. ఇంటి కొనుగోలు కానీ, స్థలం మార్పు కానీ సూచన. విద్యార్థులు ఏకాగ్రత మెరుగుపడుతుంది. పరీక్షల్లో చక్కటి ఫలితాలు అందుకుంటారు. విదేశీ విద్య కోసం దరఖాస్తులకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పచ్చు. ఉత్తమమైనటువంటి ఫలితాలు అందుకుంటారు. వివాహము, ప్రేమ సంబంధాలని చూసినట్టయితే మీ ప్రేమ సంబంధాలన్నీ కూడా బలపడడానికి ఆస్కారం ఉంది. వివాహాన్ని దారి తీయడం, పెద్దల ఆశీర్వాదం మీకు లభించడం జరుగుతుంది. పెళ్ళి అనేటువంటి అంశం పైన చర్చలు జరుగుతాయి. సంబంధాలు రావడం, శుభకార్యాలు నెలకొనడం జరుగుతుంది. కుటుంబంలో మంగళకరమైనటువంటి శుభకార్యాలని నెలకొల్పుతారు. అలాగే ధనుస్సు, సింహ, మకర, కర్కాటక రాశుల వాళ్ళు మీకు సరిపోతారు కాబట్టి సంబంధాలు చూసుకునేటప్పుడు ఈ రకమైనటువంటి రాశుల వాళ్ళని చూసుకుంటే చక్కటి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడిని కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది. పెద్దల ఆరోగ్యం పైన శ్రద్ధ ఎక్కువగా తీసుకుంటారు. పాత అనారోగ్య సమస్యలు తిరిగి మళ్ళీ రావడం వలన వాళ్ళ కోసం మీరు ఎక్కువ శ్రద్ధని ఇవ్వాల్సి వస్తుంది. మనోధైర్యము పెంచుకోండి. మెరుగుపరుచుకోవడానికి ధ్యానం కానీ, శ్వాసాభ్యాసాలు కానీ చేయండి, ప్రాణాయామం కానీ. అలాగే ట్రావెలింగ్ విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. వాహన ప్రమాదాలు, రిపేర్లు సూచిస్తోంది. అలాగే దారిలో దోపిడీ కానీ, నష్టం కానీ జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండండి. అలాగే ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. ఆలయ సందర్శనలు విజయవంతంగా జరుగుతాయి. గిరి ప్రదక్షిణ చేయడానికి కానీ, అలాగే నదీ దర్శనానికి కానీ వెళ్తారు. దానాలు, పశువు దానం కానీ, విద్యాదానం కానీ శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈ రాశి వాళ్లకు పితృదోష నివారణ కానీ, కుజదోష నివారణకు కానీ నవగ్రహ పూజ చేయించుకోవాలి. అలాగే వినాయకుడి పూజ, శివార్చన చేయడము అనేది చక్కటి ఫలితాలను ఇస్తుంది. గోపూజ చేయండి. అలాగే ప్రతిరోజు కూడా దినచర్య హనుమాన్ చాలీసా పఠనంతో మొదలు పెట్టండి. సాయంత్రం పూట శివ పంచాక్షరి మంత్రాన్ని, ఓం నమ శివాయ మంత్రాన్ని, ఓం శ్రీ హనుమతే నమః అనే మంత్రాన్ని, సుబ్రహ్మణ్య స్వామి యొక్క మంత్రాన్ని జపించండి. అలాగే బట్టలు కానీ, విద్యార్థులకు పుస్తకాలు కానీ దానం చేయండి. బంధుమిత్రులతో ప్రమాదాలు తగ్గుముఖం పడతాయి. సన్నిహితులతో సమయము ఎక్కువగా గడపగలుగుతారు. చక్కటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. అలాగే పిల్లల సంబంధాల విషయంలో మంచి పరిణామాలు ఉంటాయి. పెద్దల ఆస్తులు కలిసి రావడానికి ఆస్కారం ఉంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. అలాగే సినీ కళా రంగాల వాళ్ళకి, సంగీతము, నాట్యము, చిత్రకళ వాళ్ళకి మంచి గుర్తింపు కానీ, పురస్కారాలు కానీ లభిస్తాయి. కొత్త కొత్త అవకాశాలు అనేవి మీకు లభిస్తాయి. చక్కటి గుర్తింపు పొందుతారు. రాజకీయ నాయకులు మార్పులు, శక్తి కేంద్రాలు మార్పులు అనేవి జరుగుతాయి. ప్రముఖుల పరిచయాలు ఏర్పడతాయి. కొత్త అవకాశాలకు ఇది దారితీస్తుంది. అలాగే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, పనిలో నిర్లక్ష్యం వద్దు, వినయంగా ఉండండి, మాట్లాడేటప్పుడు శాంతంగా ఉండాలి. పెద్దలకి గౌరవము, గురువుల పట్ల కృతజ్ఞత చూపండి. సంఘంలో మీకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఆరోగ్యకరమైనటువంటి జీవనశైలి, ఆహార నియమాల్ని పాటించాలి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకున్నప్పుడు, ఆర్థిక నియంత్రణలో ఉన్నప్పుడు మాత్రం చక్కటి ఫలితాలు మీరు పొందడానికి ఆస్కారం ఉంది. అనేక రంగాల్లో మేషరాశి వారికి శుభయోగాలు ఉన్నాయి. జాగ్రత్తగా ముందు అడుగు వేస్తే మాత్రం చక్కటి అభివృద్ధి అనివార్యం. నమస్తే.